ఏదైతే బీసీ సంఘాలు రాష్ట్ర బంధుకు బీసీ రిజర్వేషన్పై బంధును ప్రకటించాయో ఆ బంధుకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ డిసిసి అధ్యక్షులు శ్రీయర్రావు కానీ పూర్తి మద్దతు నిర్మల్ జిల్లా పక్షాన తెలియడం జరుగుతున్నది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్పై ఇప్పటికి కూడా కట్టుబడి ఉంది. వచ్చే రాబోయే లోకల్ ఎలక్షన్లో బీసీ రిజర్వేషన్ పైనే ఈ లోకల్ ఎలక్షన్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తాయని ఈ సభముగా తెలియజేస్తున్నా. బీసీ సంఘాలు బంద్ను ప్రకటించాయో ఆ బంద్కు నిర్మల్ ఉన్నటువంటి వ్యాపార సంస్థలు కానీ వాణిజ్య సంస్థలు కానీ ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొనాల్సిందిగా డిసిసి అధ్యక్షుని తరపున పట్టణ కాంగ్రెస్ తరపున పిసిసి తరపున కోరడం జరుగుతుంది. జై కాంగ్రెస్. బీసీ బంద్ను విజయవంతం చేయండి. కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నాందేడఫ్ చిన్ను. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం బీజేపీపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఈ నెల 18న ఇచ్చిన రాష్ట్రవ్యాప్త బంద్కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతు ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బంద్ను పూర్తిగా విజయవంతం చేయాలని నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కోరారు. అయ్యన్న గారి పోశెట్టి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్, యూత్ కాంగ్రెస్ కాన్సెన్స్ ప్రెసిడెంట్ అర్షద్, మహాలక్ష్మి ఆలయ చైర్మన్ కొడుకుల శ్రీకాంత్, దేవరకోట చైర్మన్ కొండ శ్రీనివాస్, డైరెక్టర్ నరేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి సజద్దు హుసేన్, అడ్ప శ్రీకాంత్, జాప అనిల్, నావిద్, సిరిసిల్ల ప్రవీణ్, పూదరి శివ, సుంకరి భీమేష్ తదితరులు పాల్గొన్నారు.